ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రకు సిద్ధమైంది. గణనాథుణ్ణి క్రేన్ సాయంతో టస్కర్ వాహనంపైకి ఎక్కించారు. ఇక కాసేపట్లో భారీ వాహనంపై మహాగణపతి నిమజ్జనానికి బయలుదేరతాడు. ఖైరతాబాద్ మహాగణపతి వెళ్తున్న వాహనం డ్రైవర్తో మా ప్రతినిధి సాయి కిరణ్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్లో జరిగేటువంటి భారీ సామూహిక నిమజ్జనాలకు పూర్తిగా సన్నద్ధమైంది. అయితే మొత్తం హైదరాబాద్ గణేష్ నిమజ్జనాలలో ప్రత్యేక స్థానం ఎప్పుడు కూడా ఖైరతాబాద్ భారీ గణనాథుడికి ఉంటుంది. అయితే అంతటి బరువు ఉండేటి అంత హైట్ ఉండేటువంటి ఈ గణనాథుడిని అయితే గంగమ్మ ఒడికి చేర్చేందుకు వెంకటరెడ్డి అనేటువంటి రథసారథిని ఈసారి తీసుకొచ్చారు. అయితే ఈయన ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం. సాక్షి టీవీ ప్రత్యేకంగా చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గతంలో మీరు ఈ వినాయకుడు రథసారథిగా ఉన్నటువంటి అనుభవం ఏంటి? సార్ నేను ఎస్టీసీ ట్రాన్స్పోర్ట్ విజయవాడ నుంచి వచ్చామండి. గతంలో 3 టైమ్స్ వచ్చాము, ఇప్పుడు 4 టైమ్స్ అండి. అదండి. అంటే ఇది ఎగ్జాక్ట్గా ఈ ఖైరతాబాద్ గణనాథుడిని తోలడానికి ఈ రథసారథికి సంబంధించి ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ చూస్తారు, ఎటువంటి మెలకువలు చూస్తారు? సార్ ఎక్స్పీరియన్స్ మాకు 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. మా ట్రాన్స్పోర్ట్ నుంచి 16 ఇయర్స్ నుంచి మా ట్రాన్స్పోర్ట్ నుంచి వెహికల్ వస్తుంటాయి. నేను మా బ్రదర్ ఇద్దరం డ్రైవింగ్ చేస్తాం. ఎంతో ప్రత్యేకమైనటువంటి ఖైరతాబాద్ గణనాథుడిని ఈ విధంగా మీరు గంగమ్మ ఒడికి చేర్చేందుకు మీరు ప్రత్యేకంగా ఉండడం పట్ల మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఈ ఛాన్స్ మళ్ళీ రావాలని ఆ గణనాథుని కోరుకుంటున్నాము. అంటే ఇప్పుడు ఈ మొత్తం నిమజ్జన ప్రక్రియకు సంబంధించి దాదాపు 7-8 గంటలు ఉంటుంది. ఒత్తిడి ఏమైనా ఉంటుందా మీ మీద? చాలా మంది మీ ముందు కొన్ని వేల మంది ఉంటుంటారు. సో ఎంతో 2-3 రాష్ట్రాల మంది ఇది చూస్తూ ఉంటారు మొత్తం ఈ నిమజ్జన ప్రక్రియ. మీ మీద ఎట్లా ఉంటుంది? ఏముండదు సార్, ఒత్తిడి ఏమి ఉండదు. డిపార్ట్మెంట్ వాళ్ళందరూ చూసుకుంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకుంటారు. ఒత్తిడి ఏమి ఉండదు, అంతా హ్యాపీగా జర్నీ సాగుద్ది. మీరు గతంలో కూడా 3 సార్లు డ్రైవింగ్ చేశారు అంటున్నారు. అంతకుముందు మొదటిసారి మిమ్మల్ని తీసుకునేటప్పుడు మేము అంటే ఏమేమి అడిగారు మిమ్మల్ని దీనికి సంబంధించి? ఏం లేదు, మా దగ్గర మా ట్రాన్స్పోర్ట్లో ఉంటుంది, అక్కడనే చేస్తారు, అయిపోయింది, అక్కడ అయిపోద్ది అండి. అంటే ఈ టస్కర్ను మీరు డ్రైవ్ చేసేటప్పుడు దీనికి ఎంత పొడవు ఎంత బరువు మోయగలుగుతుంది? దీనికి సంబంధించి ఏం చెప్తారు? 70 ఫీట్ పొడవు ఉంటుంది, 100 టన్స్ కెపాసిటీ. అంటే ఇది మొత్తం ఇక్కడ ఖైరతాబాద్ మండపం నుంచి హుస్సేన్ సాగర్ వెళ్ళే వరకు కూడా ఎట్లా జాగ్రత్తలు తీసుకుంటారు? చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు చాలా వరకు. వాళ్ళు క్లియరెన్స్ ఇస్తే మేము నిదానంగా బయలుదేరి వెళ్తుంటాము. అంటే మీకు సంబంధించి మీ ఫ్యామిలీ వాళ్ళంతా కూడా మీకు ఏం చెప్పారు ఇక్కడికి వస్తుంటారు? నేను చాలా జాగ్రత్తలు చెప్తారు, జాగ్రత్తగా నడపమని చెప్తారు. వాళ్ళకు కూడా అందరికీ హ్యాపీ. అంటే మామూలుగా రెగ్యులర్ డ్రైవింగ్కి ఖైరతాబాద్ గణనాథుడిని గంగమ్మ ఒడికి చేర్చడానికి ఈ రెండింటికి సంబంధించి మీరు తేడా ఎట్లా చూస్తుంటారు? తేడా మాకైతే ఏమి ఉండదు, అదే రెగ్యులర్ కూడా అంతే ఉంటుంది, ఇది కూడా అంతే అనిపిస్తుంది. తేడా ఏమనిపించదు మాకైతే. ప్రత్యేకంగా పొద్దున మీరు కూడా మొక్కుకొని పూజ చేసి స్టార్ట్ అవుతారా? మార్నింగ్ కొబ్బరికాయ కొట్టి పూజ చేసి స్టార్ట్ అవుతాం. ఈసారి కూడా అంటే లాస్ట్ 3 సార్లు చేసా అంటున్నారు డ్రైవింగ్. ఇది ఈసారి కూడా మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు వీళ్ళు మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు? చాలా సంతోషంగా ఫీల్ అయ్యాము. 25 సంవత్సరాల నుంచి ఇట్లాంటి పెద్ద హెవీ వెహికల్స్ నడిపా? మా ట్రాన్స్పోర్ట్లో హెవీ వెహికల్ 25 సంవత్సరాల నుంచి నడుపుతున్నాం. ఇదే వెహికల్ నడుపుతున్నాం. ఇదే వెహికల్. అంటే ఇప్పుడు మీరు ఈ ఖైరతాబాద్ గణనాథుడికి సంబంధించి ఇది అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ రెగ్యులర్ నెక్స్ట్ ఎట్లాంటివి నడుపుతుంటారు? ఓడిసి ట్రాన్స్పోర్ట్ వెహికల్, మా సార్ ఫైలింగ్ మిషన్లు ఉన్నాయి, ఫైలింగ్ మిషన్ నడుపుతాం. ఇది చూస్తున్నాం. అయితే ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర ఎంతో ఘనంగా జరుగుతుంటుంది. వేలాది మంది ఈ రథం ముందే పెద్ద ఎత్తున ఆటపాటలతో ఖైరతాబాద్ గణనాథుడిని గంగమ్మ ఒడికి చేర్చుతున్నారు. సో మరి అట్లాంటి భారీ క్రతువును చేసేటువంటి వెంకటరెడ్డి ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇట్లాంటి క్రతువులో తను భాగమైనందుకు ఎంతో ఆనందంగా ఉందనేటువంటి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ క్రాంతితో కలిసి సాక్షి న్యూస్ ఖైరతాబాద్ నుంచి.